హాయ్ హలో నమస్తే నేను మీ ప్రసన్న సాయి. మీరు నా లాస్ట్ వీడియో చూసినట్లయితే నేను మీకు నా లాస్ట్ వీడియోలోన ట్రిగ్నోమెట్రీ బేస్డ్ కొన్ని సమ్స్ చెప్పాను. అది 10th క్లాస్ స్టేట్ సిలబస్ మ్యాథమెటిక్స్ అండి. అయితే అవి ఎలాంటి సమ్స్ అంటే షో దట్ ఆర్ ప్రూవ్ దట్ లాంటి సమ్స్. అయితే నేను ఇప్పటి వరకు చేసిన అన్ని వీడియోస్లో కూడాను, అంటే నేను చేసిన వీడియోస్లో అన్ని వీడియోస్లో కూడాను ట్రిగ్నోమెట్రీ గురించే చెప్పాను. అయితే మీరు అనుకోవచ్చు, ఏట్రా బాబు ఎప్పుడు ట్రిగ్నోమెట్రీయే చెప్తాడో ఇంకేం చెప్పడం లేదు అనుకోవచ్చు. కానీ నేను ఈసారి మీకు ఫిజికల్ సైన్స్ 10th క్లాస్ ఇందులోన ఫస్ట్ క్లాస్ అని చెప్పబోతున్నాను. అందులో ఫస్ట్ క్లాస్ ఏంటో మీరు గుర్తుపట్టి ఉండొచ్చు. అది ఇంకేదో కాదండి, హీట్. సో ఒకసారి మన ఆ టెక్స్ట్ బుక్ని చూసేద్దాం. దాని తర్వాత మనం స్టార్ట్ చేసేద్దాం. ఇందులో పెద్దగా చెప్పడానికి ఏంటో ఉండవండి. ఒక 2-3 డెఫినేషన్, దాని తర్వాత యాక్టివిటీ. ఆ యాక్టివిటీ కూడా నేను మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే బ్రీఫ్గా అంటే ఏంటనుకుంటున్నారు, ఫుల్గా రాసి లాంగ్ వీడియో తీసి కాదండి. యాక్టివిటీ 1 అందులో దేని గురించి చెప్తారు, మనం ఏంటేంటి తీసుకోవాలి, అందులో కంక్లూజన్ ఏంటి, జస్ట్ అంతేనండి. నేను మీకు రాసి కూడా చూపిస్తున్నాను, జస్ట్ టెక్స్ట్ బుక్ చూపించే చేస్తాను. సో అయితే మనం ఫస్ట్ టెక్స్ట్ బుక్ చూసేద్దామా? లెట్స్ సీ ఇట్. ఓకే ఫ్రెండ్స్, ఇది మన టెక్స్ట్ బుక్ 10th క్లాస్ ఫిజికల్ సైన్స్ ఫస్ట్ లెసన్ హీట్. చూడండి, పెద్ద అక్షరాలతో బాగా మీకు కనబడుతుంది అనుకుంటున్నాను. అయితే దీన్ని అలాగా పైకెత్తుతాను. ఓకే, మీరు చూడగలరు. ఇది యాక్టివిటీ 1. కొద్దిగా జూమ్ అవుట్ చేస్తాను. ఇది యాక్టివిటీ 1 ఫ్రెండ్స్. అయితే ఈ యాక్టివిటీలో పెద్దగా ఏం లేదు, నేను మీకు చెప్పేస్తున్నాను, కానీ ఇప్పుడు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లెసన్ మొత్తాన్ని అలాగా చూసేద్దాం. సో నెక్స్ట్ పేజ్ చూసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇది మన నెక్స్ట్ పేజ్. ఆ యాక్టివిటీ కంటిన్యూషన్. దాని తర్వాత థర్మల్ ఈక్విలిబ్రియం ఆఫ్ హీట్ అండ్ టెంపరేచర్ అంటే ఏంటి అని మనకి ఇక్కడ తెలుసుకుంటున్నాం. ఇక్కడ చిన్న 2 క్వశ్చన్స్ ఉన్నాయి. వాట్ ఈస్ టెంపరేచర్, హౌ కెన్ యూ డిఫరెన్షియేట్ ఇట్ ఫ్రమ్ హీట్. అంటే ఇప్పుడు టెంపరేచర్ అంటే ఏంటి, హీట్ అంటే ఏంటి, ఆ రెండు వాటిలో డిఫరెన్స్ ఏంటి అది తెలుసుకోవడం. మళ్ళీ ఇక్కడ యాక్టివిటీ 2 అనేది స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. మీకు ఆగండి. ఓకే, ఇది యాక్టివిటీ 2 స్టార్టింగ్. నెక్స్ట్ పేజ్ కూడా పడిపోతుంది, మీరేమనుకోకండి, నాదంత మంచి టెక్నిక్. ఓకే, ఇది ఆ యాక్టివిటీ 2 కంటిన్యూషన్ ఇక్కడ వరకు ఉంది. దాని తర్వాత ఇది సెకండ్ పేజ్. ఓకే, యాక్టివిటీ 2 కూడా అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, నేను మీకు ఈ వీడియోలోన యాక్టివిటీ 1, యాక్టివిటీ 2 అండ్ థర్మల్ ఈక్విలిబ్రియం ఆఫ్ హీట్ అండ్ టెంపరేచర్ అంటే ఏంటో చెప్పబోతున్నాను. తరువాత హీట్ అంటే ఏంటి అండ్ టెంపరేచర్ అంటే ఏంటి, ఆ రెండాటి మధ్య డిఫరెన్స్ ఏంటి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, హీట్ అంటే ఏంటి, టెంపరేచర్ అంటే ఏంటి. హీట్ అంటే ఇంకేంటో కాదు ఫ్రెండ్స్, జస్ట్ వేడి. హీట్ అంటే వేడి, టెంపరేచర్ అంటే ఎంత మొత్తం వేడి ఉంది అని అర్థం. ద డిగ్రీ. టెంపరేచర్ అంటే ఏంటి, మనకి ఎంత మొత్తం వేడి ఉంది దాని యొక్క మెజర్మెంట్, హీట్ యొక్క మెజర్మెంట్ అనేది టెంపరేచర్. ఓకే ఫ్రెండ్స్, మనం టెంపరేచర్ డెఫినేషన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే ద డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్ ఆఫ్ ఎ బాడీ ఈజ్ నోన్ యాజ్ టెంపరేచర్. చూడండి, ద డిగ్రీ. ఓకే వెయిట్, ఇది సెట్ అవ్వనియండి. ద డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్ ఆఫ్ ఏ బాడీ ఈజ్ నోన్ యాజ్ టెంపరేచర్. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇక్కడ డిగ్రీ అంటే అదొక మెజర్మెంట్ అని అర్థం. ఓకేనా? అయితే పదండి మనం ఫస్ట్ యాక్టివిటీ స్టార్ట్ చేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది మన యాక్టివిటీ. పెద్దగా ఏం లేదు, మీరు జస్ట్ ఒక లుక్ వేసుకుంటే నేను మీకు డైరెక్ట్ చెప్పడానికి. ఓకే ఫ్రెండ్స్, మనకి యాక్టివిటీ 1లోన ఏం చెప్పాడంటే మనం 2 పీసెస్ తీసుకోవాలి. ఏం పీసెస్, ఒకటి వుడ్ పీస్ అంటే ఐరన్ స్కేల్ లాంటివి తీసుకోండి, లేకపోతే ఇదిగోండి ఎంత ఈ పెన్ సైజులోన ఒక వుడ్ పీస్ తీసుకోండి, ఒక ఐరన్ పీస్ తీసుకోండి. తీసుకొని మీరు రిఫ్రిజిరేటర్ అంటే ఫ్రిడ్జ్ అండి, పెద్ద పదం అని చెప్పేసి కన్ఫ్యూజ్ అయిపోకండి. రిఫ్రిజిరేటర్ ఫ్రిడ్జ్లో పెట్టండి. పెడితే కొద్ది టైం తర్వాత తీయండి. రెండాటిని తీసి
చెక్ చేయండి, ఏది చల్లగా ఉంది, ఏది ఎక్కువ చల్లగా ఉన్నది అని చెక్ చేయండి. అయితే కన్ఫామ్గా మనకి ఐరన్ పీస్ అనేది ఎక్కువ చల్లగా ఉన్నది అని తెలుస్తుంది. వుడ్ అనేది ఎక్కువ చల్లగా ఉండదు. అయితే ఎందుకు చల్లగా ఉండదు, అంటే వుడ్ అనేది బ్యాడ్ కండక్టర్ ఆఫ్ హీట్. అసలు చల్లగా ఉన్నదని మనకి ఎలా తెలుస్తుంది? అంటే మన శరీరంలో కొంత మొత్తం హీట్ ఉంటుంది ఫ్రెండ్స్. అంటే మన శరీరంలోన ఇక్కడ బ్లడ్ వెసల్స్లోన గట్ట హీట్ ఉంటుంది. అయితే ఆ హీట్ అనేది మన ఫింగర్స్, మనం దాన్ని పట్టుకుంటామా, దీన్ని ఎలా పట్టుకుంటామా, మనం ఫింగర్స్ నుంచి ఆ హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అయితే ఇది చల్లదు కదా, అందుకే మనకి ఇది హీట్ అనేది మన శరీరంలో నుంచి వెళ్తుంది. చల్లదు కాబట్టి వెళ్తుంది. అంటే హీట్ ఆల్వేస్ ట్రావెల్స్ ఫ్రమ్ హాట్ బాడీ టు కోల్డ్ బాడీ. నా బాడీ అనేది హాట్ బాడీ, అయితే ఇది కోల్డ్ బాడీ. ఇది ఐరన్ పీస్ అనుకోండి, ఓకే, ఇది ఐరన్ పీస్, ఓకేనా. ఈ ఐరన్ పీస్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టాం, అయితే చల్లగా అవుతుంది, నా శరీరం హాట్గా ఉంటుంది. అయితే నాదే కాదు ఎవరిదైనా హాట్గానే ఉంటుంది. దీని మీద మనం పెట్టామనుకోండి, మనలోనున్న హాట్నెస్ అనేది ఈ కోల్డ్ బాడీలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అందుకే మనకు తెలుస్తుంది ఇది చల్లగా ఉందని చెప్పేసి. ఒకవేళ దీన్ని బాగా వేడి చేసి మనం టచ్ చేసామనుకోండి, దీని వేడి మన బాడీ వేడి కంటే ఎక్కువ ఉంటుంది. కాబట్టి అప్పుడు ఇందులో నుంచి వేడి మన బాడీలోకి వస్తుంది. కాబట్టి మనకు తెలుస్తుంది అబ్బా వేడిగా ఉంది. అలాగా మనం ఇలా పట్టుకుంటాం కదా, ఇలా పట్టుకుంటాం, అబ్బా వేడిగా ఉంది అని చెప్పేసి మనం అలాగా విసిరేస్తాం. అంటే ఇప్పుడు అది మనకి ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చాడు, విచ్ ఈస్ కోల్డర్ అండ్ వై. మీకు చూపించాలనుకుంటున్నాను, ఒకసారి చూడండి. విచ్ ఈస్ కోల్డర్ అండ్ వై, ఏది చల్లగా ఉంది అండ్ ఎందుకు చల్లగా ఉంది అంటే, ఇప్పుడు మనకి ఐరన్ బాడీ అనేది చల్లగా ఉంటుంది. ఎందుకు చల్లగా ఉంది అంటే దానికి స్పెసిఫిక్ హీట్ తక్కువ, అందుకే చల్లగా ఉంది. ఓకే, ఇది మనకి ఎక్స్పెరిమెంట్. వాట్ కుడ్ బి ద రీజన్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ కోల్డ్నెస్ అంటే ఆ రెండాటికి కోల్డ్నెస్ యొక్క టెంపరేచర్ ఎందుకు తక్కువ, డిఫరెన్స్ ఏంటి అంటే వుడ్ అనేది బ్యాడ్ కండక్టర్ ఆఫ్ హీట్, ఐరన్ అనేది గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్. అండ్ సో ఇది ఫ్రెండ్స్ మనకి ఫస్ట్ యాక్టివిటీ. ఇప్పుడు ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఏంటంటే థర్మల్ ఈక్విలిబ్రియం ఆఫ్ హీట్ అండ్ టెంపరేచర్. థర్మల్ ఈక్విలిబ్రియం అనే పదంలోనే ఈక్వల్ అని ఉంది. ఇప్పుడు మనం 2 బేకర్స్ తీసుకుంటాం ఫ్రెండ్స్, అంటే 2 బేకర్లు, ఇందులోనేమించి హాట్ వాటర్ ఉంది. హాట్ వాటర్ ఇది ఎంత, దీని టెంపరేచర్ ఎంత అంటే ఒక 40 degrees Celsius, 46 degrees Celsius తీసుకుందాం. మనకి రూమ్ టెంపరేచర్ అంటే 34 degrees Celsius. ఇది దానికంటే ఒక 12 degrees Celsius ఎక్కువ. ఇది హాట్ వాటర్ అండ్ ఇది నార్మల్ వాటర్. ఇప్పుడు ఈ రెండు మనం ఒక కంటైనర్లో తీసుకున్నాం. ఆ 2 కంటైనర్ని ఇలాగ అటాచ్ చేసి పెట్టామనుకోండి, అంటే కంటైనర్ 1, ఇది కంటైనర్ 2. ఒకవేళ దీని కానీ అటాచ్ చేసి పెడితే ఇది హాట్ వాటర్, ఇది కోల్డ్ వాటర్, ఇది 46 degrees, ఇది నార్మల్, దీనికి నార్మల్ టెంపరేచర్ అండి. అయితే ఈ రెండు థర్మల్ ఈక్విలిబ్రియం ఏంటంటే, థర్మల్ అంటే హాట్ అంటే హీట్ ఎనర్జీ, ఈ రెండు కాంటాక్ట్లోనే ఉన్నాయి. అయితే ఇప్పుడు దీని హీట్, దీనిది 46 degrees, ఇది నార్మల్ టెంపరేచర్. అయితే రెండాటికి టెంపరేచర్ ఈక్వల్ అయ్యేంతవరకు, అంటే ఈక్వల్ అంటే ఒక 36 degrees Celsius అవుతుంది. అంటే ఇది 36 degrees Celsius అవుతుంది, ఇది 36 degrees Celsius. ఇది 46 నుంచి 36 degreesకి డిక్రీజ్ అవుతుంది. అండ్ ఇది నార్మల్ నుంచి 36 degrees Celsiusకి ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇది నార్మల్ టెంపరేచర్ ఒక 30 degrees అనుకోండి. అయితే ఈ 46 degrees అయ్యింది, ఇందులో నుంచి ఈ హీట్ రెండు ఈక్వల్ అవ్వాలి, అప్పుడు థర్మల్ ఈక్విలిబ్రియం అవుతుంది. అంటే ఇక్కడ మనకి 2 questions వచ్చేస్తాయి, వాట్ ఈస్ హీట్ అండ్ వాట్ ఈస్ టెంపరేచర్ అని నేను మీకు చెప్పాను, ద డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్ ఆఫ్ ఎ బాడీ. ఇప్పుడు హీట్ అంటే ఏంటి అని అడుగుతాం. హీట్ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ట్రాన్సిట్
దట్ ఫ్లో ఫ్రమ్ హయ్యర్ టెంపరేచర్ టు లోవర్ టెంపరేచర్. ఇప్పుడు మీకు సింపుల్గా చెప్పాలంటే ఒక 2 గ్లాసులు తీసుకుంటాం. అంటే ఏ గ్లాసు మనం నార్మల్గా ఏ గ్లాసులో తాగుతాం, ఒక మెటల్ గ్లాస్ తీసుకుంటాం. అందులో కొద్దిగా వేడి నీళ్ళు పోస్తాం, కొద్దిగా నార్మల్ నీళ్ళు పోస్తాం. అదే రెండు డిఫరెంట్ ఆటలున 2 ఆటలని దగ్గర పెట్టామనుకోండి, కొద్దిసేపు తర్వాత వేడి నీళ్ళు వేసిన గ్లాస్లోన అది ఆ వేడి అనేది కొద్దిగా తగ్గిపోద్ది. దాని పక్కన ఉన్న గ్లాస్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది నార్మల్గా ఉంటుంది, వేడిగా ఉండదు, గోరువెచ్చగా ఉండదు, చల్లగా ఉండదు, నార్మల్గా ఉంటుంది. అయితే దాని టెంపరేచర్ కొద్దిగా గోరువెచ్చ అంతా హీట్ అనేది అవుతుంది. ఎందుకు అవుతుంది? ఎందుకంటే థర్మల్ ఈక్విలిబ్రియం వల్ల అవుతుంది. అంటే ఇందులోనున్న హీటు కొద్దిగా ఇందులోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. రెండాటిది ఈక్వల్ హీట్ ఉన్నంత వరకు అది ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే మీకు ఒక సైన్స్ ఎక్స్పెరిమెంట్ చెప్తాను ఫ్రెండ్స్. ఇది ఎలాగంటే ఆ సైన్స్ ఎక్స్పెరిమెంట్ లాగా మనం ఒక టేబుల్ తీసుకుంటాం. ఇది ఒక టేబుల్, దాని మీద ఒక వాటర్ క్యాన్. అయితే ఇప్పుడు ఒక 2 బేకర్స్ తీసుకున్నాం. ఒకటి ఎక్కువ హైట్లో ఉంది, ఒక నార్మల్ హైట్లో ఉంది. ఇందులోన అసలు నీళ్ళు లేవు. ఇందులోన 20 లీటర్స్ వాటర్ ఉన్నాయి. ఇది కూడా 20 లీటర్స్దే, ఇది 20 లీటర్స్దే. అయితే ఫస్ట్ వీటిలోన మనం ఒక పైప్ పెడతాం. పైప్ పెట్టేసి ఇందులో ఉన్న వాటర్ని ఈ పైప్ ద్వారా కిందకి తీసుకురావాలని ట్రై చేస్తాం. ఓకే, వాటర్ వస్తుంది, కానీ ఎంతవరకు వస్తుంది? ఇది 20 లీటర్సా? ఇందులో నుంచి 10 లీటర్స్ దీనికి ఇచ్చేసి 2 ఈక్వల్గా ఉండే అంతవరకు మాత్రమే వస్తుంది. అయితే రెండాట్లకి ఈక్వల్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఉండే అంతవరకు, అంటే ఇందులో యాక్చువల్గా 20 లీటర్స్, ఇది ఒక 1 లీటర్ ఇచ్చింది, ఇక్కడికి 1 లీటర్ వచ్చింది. అంటే ఇక్కడ 19 లీటర్స్, ఇక్కడ 1 లీటర్స్, 2 ఈక్వల్ అంటే కాదు కదా. ఒక 5 లీటర్స్ ఇచ్చింది, 15, ఇది 5, 2 ఈక్వల్ కాదు. ఇంకో 5 ఇచ్చింది, ఇది 10, ఇది 10, 2 ఈక్వల్ కాబట్టి ఇంకా వాటర్ సప్లై చేయడం అనేది ఆగిపోద్ది. ఈ ఎక్స్పెరిమెంట్ కావాలంటే మీరు మీ ఇంట్లో ట్రై చేయొచ్చు. దీనికంట ఇదే ఈజీ ఫ్రెండ్స్. ఈ ఎక్స్పెరిమెంట్ ఈజీ, కాకపోతే ఇది ఇలాగ అవుతుంది, అచ్చు అదే విధంగా ఇది కూడా అవుతుంది. అందుకే దీన్ని థర్మల్ ఈక్విలిబ్రియం ఆఫ్ హీట్ అంటారు. పదండి మనం నెక్స్ట్ యాక్టివిటీ 2లోకి షిఫ్ట్ అయిపోదాం. ఓకే, యాక్టివిటీ 2 ఇంకేంటి కాదు ఫ్రెండ్స్, మనం 2 గ్లాసులు తీసుకుంటాం. ఇది గ్లాస్లే, ఇంకేంటి కాదు. 2 గ్లాసులు తీసుకుంటాం. ఇందులో వేడి నీళ్ళు పోస్తాం, హాట్ వాటర్. ఇది కోల్డ్ వాటర్. అయితే మనకి టెంపరేచర్ చెక్ చేసి దేంతో చెక్ చేస్తాం? మనం థర్మోమీటర్తో చెక్ చేస్తాం. దీంట్లో ఫస్ట్ నార్మల్ థర్మోమీటర్ పెడితే యాక్చువల్గా అది 0 దగ్గర ఉంటుంది. అయితే ఇందులో పెట్టాం థర్మోమీటర్. అయితే అలాగ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. ఎంతకి ఇంక్రీజ్ అవుతుంది? ఒక 50 డిగ్రీ సెల్సియస్ అంతవరకు ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ఇది హాట్ వాటర్ కాబట్టి ఇది ఇంక్రీజ్ అవుతుంది. థర్మోమీటర్ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు అందులో నుంచి దీంట్లో పెట్టండి. ఆ 50 డిగ్రీస్ నుంచి ఇందులో పెట్టామనుకోండి థర్మోమీటర్, అయితే అది 50 డిగ్రీస్, ఇది 50 డిగ్రీస్ వరకు ఇంక్రీజ్ అయింది. అయితే కోల్డ్ వాటర్లో పెడితే మనం ఈ థర్మోమీటర్స్ టెంపరేచర్ ఎంతకు వచ్చేస్తుంది? ఒక 10 డిగ్రీ సెల్సియస్ అలాగ వచ్చేస్తుంది. అలాగా ఎందుకు వచ్చింది? ఇలాగ 10 డిగ్రీ సెల్సియస్కి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ యాక్టివిటీలో ఆడు మనకి ఏం చెప్పాలనుకున్నాడంటే, ఫస్ట్ ఇందులో పెట్టాం, అయితే టెంపరేచర్ ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా క్వశ్చన్ అడిగాడు. మీకు ఆ క్వశ్చన్ చూపించాలనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి యాక్టివిటీ 2. అయితే క్వశ్చన్ అడిగాడు, దేంట్లో పెట్టాం? మనం ఫస్ట్ థర్మోమీటర్ హాట్ వాటర్లో పెట్టాం. క్వశ్చన్ అడిగాడు, వాట్ చేంజ్ డిడ్ యూ నోటీస్ ఇన్ ద రీడింగ్ ఆఫ్ థర్మోమీటర్? అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా అని అడిగాడు. చూడండి, ఇక్కడ మనకి ఇంకా క్లియర్గా ఇచ్చాడు క్వశ్చన్. ఓకే, డిడ్ ద మర్క్యూరీ లెవెల్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్? అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా? మనకి వేడి నీటిలో పెడితే ఏంటైంది? ఇంక్రీజ్ అయింది. నౌ ప్లేస్ ద థర్మోమీటర్ ఇన్ కోల్డ్ వాటర్ అండ్ అబ్జర్వ్ ది చేంజెస్ ఇన్ ద మర్క్యూరీ లెవెల్. డిడ్ ద లెవెల్ డిక్రీజ్ ఆర్ ఇంక్రీజ్? తక్కువైందా ఎక్కువైందా? మనకి 50 నుంచి 10 డిగ్రీ సెల్సియస్కి వచ్చింది, అంటే తక్కువైందనే కదా, తక్కువైందని మనకి అర్థమైంది. ఓకే ఫ్రెండ్స్, అయితే ఫస్ట్ హాట్ వాటర్లో పెట్టాం మర్క్యూరీ. అది మనకి థర్మోమీటర్లో సాధారణంగా ఫస్ట్ స్టార్టింగ్లో మనం మర్క్యూరీ వాడేవాళ్ళం. ఇప్పుడు డిజిటల్ థర్మోమీటర్స్ వచ్చేసాయి. కానీ మనం ఈ యాక్టివిటీలో
మర్క్యూరీ థర్మోమీటర్ వాడదాం. అయితే ఫస్ట్ మర్క్యూరీది నార్మల్ టెంపరేచర్ ఫ్రెండ్స్. ఈ హాట్ వాటర్లో మనం పెట్టాం. అయితే నార్మల్ టెంపరేచర్ నుంచి ఇది హాట్ వాటర్లో 50 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ ఉంది. అయితే ఆ 50 డిగ్రీ సెల్సియస్ ఇందులో నుండి 50 డిగ్రీ సెల్సియస్ అంటే సమ్వాట్ హీట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ఇట్. అయితే ఆ హీట్ అనేది ఈ హీట్ బాడీలో నుంచి కోల్డ్ బాడీలోకి ట్రాన్స్ఫర్ అయింది. అంటే నేను మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, హీట్ ఆల్వేస్ ట్రావెల్స్ ఫ్రమ్ హాట్ బాడీ టు కోల్డ్ బాడీ, హై టెంపరేచర్ టు లో టెంపరేచర్. అందుకే మనకి ఇది 50 డిగ్రీస్ అని తెలిసింది. అయితే ఇది 50 డిగ్రీస్కి వచ్చేంత వరకు మాత్రమే ఇది పెరుగుతుంది. దాని తర్వాత ఇది పెరగదు. ఎందుకు పెరగదు? ఎందుకంటే ఇది 50 డిగ్రీస్, ఇది 50 డిగ్రీస్ కాబట్టి అది పెరగదు. అంటే అది ఏ కండిషన్? నేను మీకు ఇందాకే చెప్పాను, థర్మల్ ఈక్విలిబ్రియం ఆఫ్ హీట్ అండ్ టెంపరేచర్. అయితే నెక్స్ట్ మనం కోల్డ్ వాటర్లో పెడతాం. అది 50 డిగ్రీస్ నుంచి 10 డిగ్రీస్కి డిక్రీజ్ అవుతుంది. ఇది 10 డిగ్రీస్, వాటర్ 10 డిగ్రీస్, థర్మోమీటర్లో కూడా 10 డిగ్రీస్ షో చేస్తుంది. అయితే మనకి థర్మోమీటర్లో షో చేసి 10 డిగ్రీస్ కంటే తక్కువ అవుతుందా? అవ్వదు. ఇందులోన నార్మల్గా అయితే ఇందులోనే ఎక్కువ హీట్ ఉంది. ఐ మీన్ ఇక్కడ మనం 50 డిగ్రీస్ నుంచి తీసుకొచ్చాం కాబట్టి ఇందులో హీట్ అనేది ఎక్కువ ప్రెజెంట్ అయ్యి ఉంటుంది. ఆ హీట్ అనేది నేను ఇందాక ఏం చెప్పాను, హీట్ ఆల్వేస్ ట్రావెల్స్ ఫ్రమ్ హాట్ బాడీ టు కోల్డ్ బాడీ. ఇది హాట్ బాడీ, అందులో నుంచి ఇది కోల్డ్ బాడీ ట్రాన్స్ఫర్ అయ్యింది. అంటే ఇంకా అవ్వదు. 10 డిగ్రీ సెల్సియస్ మాత్రమే, 10 డిగ్రీ సెల్సియస్ వరకు మాత్రమే అవుతుంది. దాని తర్వాత అవ్వదు. ఎందుకంటే రెండు ఈక్వల్గా ఉంటాయి కాబట్టి. సో దిస్ ఇస్ థర్మల్ ఈక్విలిబ్రియం ఆఫ్ హీట్ అండ్ టెంపరేచర్. అయితే మనకి యాక్టివిటీ 2లోన హీట్ యొక్క డెఫినేషన్ చెప్పాడు. హీట్ యొక్క డెఫినేషన్ ఏంటంటే, అయితే మనకి యాక్టివిటీ 2లోన హీట్ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ విచ్ ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ హాట్ బాడీ టు కోల్డ్ బాడీ అని చెప్పారు. అయితే ఇందులోన మనకి కొన్ని వాల్యూస్ ఇచ్చారు. 1 క్యాలరీ ఈక్వల్స్ టు 4.186 జౌల్స్. నేను మీకు చూపిస్తాను. ఓకే, మనకి ఇందులోని ఇచ్చాడు 1 క్యాలరీ ఈక్వల్స్ టు 4.186 జౌల్స్ అండ్ SI యూనిట్ ఆఫ్ టెంపరేచర్ ఈజ్ కెల్విన్. అండ్ SI యూనిట్ ఆఫ్ టెంపరేచర్ టెంపరేచర్ యొక్క యూనిట్స్ అవి మనం సెల్సియస్లో కూడా తీసుకోవచ్చు. 0 డిగ్రీ సెల్సియస్ ఈక్వల్స్ టు 273 కెల్విన్స్. 1 డిగ్రీ సెల్సియస్ ఈక్వల్స్ టు 274 కెల్విన్స్. ఓకే, ఇప్పుడు మనకి సంథింగ్ 23 డిగ్రీ సెల్సియస్ ఇచ్చాడు అనుకోండి. అంటే 273 ప్లస్ 23, 3 + 3 6, 7 8 9, 296 డిగ్రీ కెల్విన్. ఇలాగా మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటాం ఫ్రెండ్స్. అయితే ఇది ఎలాగా కన్వర్ట్ చేయాలో కూడా మనకి ఇచ్చాడు. అంటే ఇప్పుడు మనకి సంథింగ్ డిగ్రీ సెల్సియస్లో ఇచ్చాడు, కెల్విన్లో కన్వర్ట్ చేయాలి. అంటే కెల్విన్ ఈక్వల్స్ టు 273 ప్లస్ సెల్సియస్ ఇచ్చేస్తే మనకు వచ్చేస్తుంది 23 డిగ్రీ సెల్సియస్. అంటే 273 + 23 అలాగా చేయాలని మనకి యాక్టివిటీ 2లో చెప్పాడు. అండ్ ఒక నోట్ ఇచ్చాడు. నోట్ పాయింట్. ఏంటి ఆ నోట్ అంటే, టెంపరేచర్ మెజర్ ఆన్ కెల్విన్ స్కేల్ ఈజ్ అబ్సల్యూట్ టెంపరేచర్. అంటే కెల్విన్ స్కేల్లో మనం మెజర్ చేసే టెంపరేచర్ అనేది అబ్సల్యూట్ టెంపరేచర్. టెంపరేచర్ మనకి నోట్ పాయింట్ ఏంటి ఇచ్చాడంటే, ద టెంపరేచర్ మెజర్డ్ ఇన్ కెల్విన్ స్కేల్ ఈజ్ నోన్ యాజ్ అబ్సల్యూట్ టెంపరేచర్. ఓకే ఫ్రెండ్స్, అయితే నేను మీకు నా నెక్స్ట్ వీడియోలోన అబ్సల్యూట్ టెంపరేచర్ అంటే ఏంటో చెప్పాలనుకుంటున్నాను. దాని తర్వాత నెక్స్ట్ 2 యాక్టివిటీస్, యాక్టివిటీ 4 అండ్ యాక్టివిటీ 5 చెప్పాలనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో అయిపోయింది. దీన్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఏవైనా డౌట్స్ ఉంటే, ఒకవేళ ట్రిగ్నోమెట్రీలో కానీ లేకపోతే ఇప్పుడు నేను చెప్తున్నాను కదా ఈ లెసన్లో కానీ ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. కామెంట్లో మీరు వాటిని ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నన్ను సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఒక మోటివేషన్ వస్తుంది. ఇంకా వీడియోస్ పెట్టాలని నాకు ఆలోచన వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.